నమస్తే అందరికీ. సో ప్రభాస్ అన్న మూవీ అప్డేట్. సో స్పిరిట్ సందీప్ రెడ్డి వంగ గారు అయితే ప్రభాస్ అన్నతో స్పిరిట్ మూవీ తీస్తున్నారు. సో ఇప్పుడు మన సందీప్ రెడ్డి వంగ గారు తీసే మూడు మూవీస్ ఉన్నాయి. సో అందులో ఫస్ట్ స్పిరిట్ మూవీ అయితే ప్రభాస్ అన్నది మూవీ తీస్తున్నాడు. సో దాని తర్వాత మన అనిమల్ పార్క్ తీస్తాడా లేకుంటే మన బన్నీ అన్నతో తీసే మూవీ తీస్తాడా అనేది ఈ మూడు అయితే. సో తన ప్రాజెక్ట్ అయితే ఈ మూడు ఉన్నాయి. ఈ మూడు అండ్ ఇప్పుడు ఈ స్పిరిట్ కూడా ఫౌజీ అండ్ మన ప్రభాస్ అన్న రాజాసాబ్ ఈ మూవీ రెండు కంప్లీట్ అయిన తర్వాత 120 days ప్రభాస్ అన్న తీసుకుంటారు. అంటే దీంట్లో 3 roles ఉన్నాయి. స్టూడెంట్ లీడర్గా, పోలీస్ ఆఫీసర్గా, ఒక గ్యాంగ్ లీడర్గా. ఈ మూడు అయితే సినిమాలో ప్లాన్ చేస్తున్నారంట. సో ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత ఒక ట్రైనర్ ఉంటాడు. సో ప్రభాస్ అన్న బాడీని బిల్డ్ చేయడానికి. సో ఇదైతే జరుగుతుందంట. మరి స్పిరిట్ వచ్చినప్పుడు ఈ ఇప్పుడున్న రికార్డులన్నీ ఫస్ట్ మన రాజమౌళి అండ్ మహేష్ బాబు గారి మూవీ వస్తుంది చూడు, వచ్చినప్పుడు అన్ని రికార్డులు తుడిచి రాసిస్తుంది. ఏ సినిమా రికార్డులు ఉంచదు. ఆ సినిమా ఈ సినిమా ఆ హీరో అన్నాను. ఎందుకంటే రాజమౌళి గారికి ఎంత క్రేజ్ ఉందో మనందరికి తెలుసు. సో ఆ సినిమాని డిఫరెంట్గా తీస్తున్నారు మహేష్ బాబు అండ్ ప్రియాంక చోప్రా హీరోయిన్ రాజమౌళి గారు. సో దాన్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకోబోతున్నారు. ఆ సినిమా వచ్చినప్పుడు అయితే అన్ని రికార్డులు తుడిచేస్తుంది. సో దాని తర్వాత స్పిరిట్ వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ఏ రికార్డులు ఉన్నా ఆ రికార్డులు క్రియేట్ చేస్తుంది. సో దాని తర్వాత అండ్ బన్నీ అండ్ మన సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వచ్చిన అప్పుడు కూడా ఇది ఉన్న రికార్డులని క్రాక్ చేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ డైరెక్టరు ఆ హీరో కాంబినేషన్ అంత క్రేజీగా ఉంటుంది అండ్ పాన్ ఇండియా రేంజ్లో ఇంటర్నేషనల్ వైజ్గా వాళ్ళందరూ తెలుసు కాబట్టి డైరెక్టర్ హీరో ఖచ్చితంగా ఈ రికార్డులు అనేది క్రియేట్ చేస్తుంది. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందనుకో వీళ్ళు తీయబోయే ఏ సినిమాలన్నా అన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంది. సో ఇది పక్క ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సిన నిజం. స్పిరిట్ మాత్రం ఖచ్చితంగా ఒక రేంజ్లో రాబోతుంది. 120 days డేట్ ఇవ్వబోతుందంట. సో చూడాలి సందీప్ రెడ్డి వంగ గారు మనకి ఎట్లా తీస్తాడో తెలుసుగా సినిమాలు. సో స్పిరిట్ అనిమల్ 2 తీస్తాడా లేకుంటే మన బన్నీ అన్నతో తీస్తాడా. సో ఇది ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ అప్డేట్ అన్నట్టు. ఏంటంటే 3 వేరియేషను. సో ఆ 3 వేరియేషన్లో ఎలా ఉంటాడో చూడాలి. సో త్వరలో అయితే అప్డేట్ ఇవ్వబోతున్నారు. సో కంప్లీట్ ఈ 2 వర్క్ అయిపోయిన తర్వాత కంప్లీట్ మనకు సలార్ 2 కల్కి 2 ఇప్పుడు ఉండకపోవచ్చు. రాజాసాబ్ రిలీజ్, దాని తర్వాత ఫౌజీ, దాని తర్వాత స్పిరిటే ఉంటుంది. దాని తర్వాత సలార్ 2 కల్కి మిగతా సినిమాలే. ఇదైతే ఫిక్స్. ఎందుకంటే స్పిరిట్ చేసేటప్పుడు ఎలాంటి మూవీ చేయొద్దని మన సందీప్ రెడ్డి వంగ గారు అయితే కండిషన్ పెట్టారు. 120 days ఖచ్చితంగా ప్రభాస్ అన్న డేట్స్ ఇవ్వాల్సిందే అని. సో ఆ సినిమా చేసేటప్పుడు వేరే సినిమా మాత్రం షూటింగ్ చేయనివ్వడంట. సో ఇది అప్డేట్. సో అది తొందరగా 120 days ప్రభాస్ అన్న కాల్ షెడ్యూల్ ఇవ్వాలని 3 different క్యారెక్టర్లో ప్రభాస్ అన్న కనిపిస్తాడు. సో ఇది అప్డేట్. సో ఇంకా మంచి మంచి అప్డేట్లు ప్రతి ఒక్క హీరో గురించి మాట్లాడతాను. సో ఏదైనా మీరు ఈ కంటెంట్ మాట్లాడమని చెప్పి కమెంట్ పెట్టండి. ఖచ్చితంగా ఆ కంటెంట్ మాట్లాడడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో కంటెంట్తో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.